హాయ్ అండి, ఈరోజు పచ్చి కొబ్బరి నువ్వులతో బెల్లం అరిసెలు తయారు చేయడం చూద్దాం. వాటికి కావలసిన పదార్థాలు: దొడ్డి బియ్యం కేజీన్నర, బెల్లం 900 గ్రాములు, చక్కెర 100 గ్రాములు, నువ్వులు 150 గ్రాములు, పచ్చి కొబ్బరికాయ తురుము 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, మజ్జిగ చేసి పెట్టుకోవాలి, ఇలాచి 5, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని మంచి రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురుముకొని వెడల్పు గిన్నెలో వేసుకొని 1/2 గ్లాసు వరకు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత కరిగిన బెల్లాన్ని వడకట్టుకొని, ఎందుకంటే బెల్లం వడకట్టినప్పుడు అందులో చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న చెత్త తీయడానికి మనం ముందుగా వడకట్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ బగాను కడిగి మనం ముందుగా వడకట్టుకునే బెల్లం నీళ్ళని చక్కెరని వేసుకొని కలుపుకొని పాకం తీసి పెట్టుకోవాలి. పాకం ముదురుగా కాకుండా ఉండాలి. పాకాన్ని నీళ్ళల్లో నుంచి తీసినప్పుడు ఉండకట్టాలి. అప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న వేయించిన కొబ్బరి పొడిని పచ్చి బియ్య పిండిని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారేలేపు పెరుగును తీసుకొని మజ్జిగ చేసుకుని నువ్వులు అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అందులో మనకి కావలసిన సైజులో అరిసెలు చేసుకొని నువ్వుల్లో అద్దుకొని అరిసెల్ని తయారు చేసుకోవాలి. ఒకవేళ నువ్వుల అరిసెలు వద్దనుకుంటే కనుక నువ్వులని పక్కకి జరిపి మనము ముందు తీసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమము అరిసెలది ఉంది కాబట్టి దాన్ని కూడా అరిసెలుగా తయారు చేసుకోవచ్చు. అరిసెల్లో పిండి ఎక్కువైతే కనుక నూనెలో వేసేటప్పుడు అవి విరిగిపోతాయి కాబట్టి మనం ముందు ఎంత కొలత అయితే తీసుకున్నామో అంత కొలత సమానంగా చూసుకోవాలి. ఒకవేళ పిండి కనుక గట్టిగా అయ్యి అరిసెలు రాకపోయినట్లయితే 1 గ్లాసు వరకు చక్కెరని కానీ లేదా 1 కప్పు వరకు బెల్లాన్ని కానీ తీసుకొని మళ్ళీ లేత పాకం పెట్టి ముందు గట్టిపడ్డ పిండిలో కలుపుకొని మళ్ళీ అరిసెలను తయారు చేసుకోవచ్చు. మనం అరిసెలు చేసుకునేటప్పుడు మధ్యలో మనం ఇలాచీలు కూడా వాడాము. అవసరమైన వాళ్ళు ఇలాచీ వాడచ్చు, వద్దనుకున్న వాళ్ళు పక్కకు జరపవచ్చు. కానీ మనం అరిసెలు తయారు చేసేటప్పుడు అరిసెల్ని మనము మడత చేసినప్పుడు 4 మడతలుగా వచ్చినప్పుడు అది కరెక్ట్గా మనం పాకం బట్టి మనం తీసి పెట్టుకున్న పిండిని సరిగ్గా ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు.